ఈజీగా క్లియర్ కట్గా పాయింట్లో చెప్పేస్తాను. ఒక వాట్సాప్ గ్రూప్ని క్రియేట్ చేసుకోండి. మీరు 4 మెంబర్స్ 5 మెంబర్స్ ఎంతమంది ఉన్నారు. గొడవ స్టార్ట్ అవడానికి రీజన్ మనీ పరంగానే ఉంటుంది. జీపీఎస్ అనేది కంటిన్యూస్గా మొబైల్ ఆన్లో పెట్టుకోండి. హాయ్ హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? ఈ టూర్ ప్లాన్ గురించి ఈ వీడియోలో మీకు చాలా విషయాలు తెలుస్తాయండి. అంటే కొత్తగా టూర్ ప్లాన్ చేయాలనుకున్న వారికి అండ్ స్టూడెంట్స్కి ముఖ్యంగా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ సో ఇక్కడ బడ్జెట్లో ట్రావెల్ చేయాలనుకున్న వారికి అండ్ నార్మల్గా టూర్ ప్లాన్ చేయాలనుకున్న వారికి అందరికీ యూజ్ అవుతుంది. సో బడ్జెట్ ట్రావెలర్స్కి అయితే బాగా ఉపయోగపడుతుంది. సో వాళ్ళు కూడా చూడండి. అండ్ గర్ల్స్కి కూడా కొన్ని పాయింట్స్ ఉన్నాయి. సో గర్ల్స్ ట్రావెల్ చేయాలనుకున్న వారికి, గర్ల్స్ టూర్ ప్లాన్ చేయాలనుకున్న వారికి కూడా యూజ్ అవుతుంది. సో వాళ్ళు కూడా చూడండి. సో ల్యాగ్ కాకుండా, ఎక్కువసేపు కాకుండా డిస్కషన్ అనేది మీకు చాలా సింపుల్గా, ఈజీగా, క్లియర్ కట్గా పాయింట్లో చెప్పేస్తాను. మీకు బోరింగ్ కూడా అనిపించదు. సో కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. మీరు టూర్ ప్లాన్ చేయాలనుకుంటున్నారు. సో ఎంతమంది ప్లాన్ చేస్తే బెటర్గా ఉంటుంది. సో మీరు ఎంతమంది అయినా ప్లాన్ చేసుకోవచ్చు. అంటే మీరున్న కన్వీనియంట్ని బట్టి. కాకపోతే ఎంతమంది ఉంటే బెటర్ అనేది నేను ఒకసారి చెప్తాను. సో దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేయండి. 3 to 5 మెంబర్స్ అయితే, లేదంటే 3 to 6 మెంబర్స్ అయితే బెటర్గా ఉంటుందండి. ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క రంగా ఆలోచిస్తారు. సో కాబట్టి ఎక్కువ మంది వెళ్ళకుండా తక్కువ మంది వెళ్ళడానికి కొద్దిగా ట్రై చేయండి. సో దానివల్ల కొద్దిగా బెనిఫిట్ ఉంది, మిస్అండర్స్టాండింగ్స్ రాకుండా ఉండడానికి. మీరు ఒక వాట్సాప్ గ్రూప్ని క్రియేట్ చేసుకోండి. వాట్సాప్ గ్రూప్ని క్రియేట్ చేసుకోవడం వల్ల మీకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ ఇది ఎందుకు బెనిఫిట్స్ అనేది కూడా నేను నెక్స్ట్ తర్వాత చెప్తాను. సో ఎండ్ వరకు చూసినప్పుడు మీరు ఎండ్లో తెలుస్తుంది మీకు. ఒక వాట్సాప్ గ్రూప్ని క్రియేట్ చేసుకోండి. మీరు 4 మెంబర్స్ 5 మెంబర్స్ ఎంతమంది ఉన్నారో అప్పటికప్పుడు మీరు ఒక గ్రూప్ని క్రియేట్ చేసుకొని పెట్టుకోండి. ముందుగా ప్లాన్ చేసుకోండి. అక్కడ ఏ ప్లేసెస్ ఉన్నాయనేది రీసెర్చ్ చేయండి. అండ్ మీరు వెళ్ళే ప్లేసెస్కి ట్రైన్ అండ్ బస్ ఫెసిలిటీగా ఉంటే కనుక, మీరు నియర్ బై ప్లేస్ ఉంటే కనుక బస్ ఫెసిలిటీస్ ఉంటే ఓకే. కానీ ట్రైన్ ఫెసిలిటీ ఉండి ఒకవేళ లాంగ్ ట్రావెల్ చేయాలనుకుంటే మాత్రము ముందుగా ట్రైన్ బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ వెళ్ళడానికి అండ్ అక్కడ ఎన్ని డేస్ ఉండాలని ట్రై చేస్తున్నారో, తర్వాత అన్ని డేస్ తర్వాత రిటర్న్ రావడానికి. సో దానివల్ల మీకు ఏంటంటే కొద్దిగా ఇబ్బంది పడకుండా ఉండడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల మీకు టైం కూడా సేవ్ అవుతుంది. అంటే టికెట్స్ గురించి ఆలోచించడం కానీ, లేకపోతే కనుక వెయిట్ చేయడం కానీ, సో ఇలాంటివన్నీ మీకు కలిసి వస్తాయి. సో కాబట్టి వీలైతే ముందుగా టికెట్స్ బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ అక్కడ ఎన్ని డేస్ ప్లాన్ చేసుకుంటే బెటర్. అంటే ఇది చాలామందికి డౌట్ ఉంటుంది, ఎన్ని డేస్ ప్లాన్ చేసుకుంటే కాస్త బెటర్గా ఉంటుంది అనేది. 2 days బెటర్గా ఉంటుందండి. 3 days అయితే పర్లేదు. కానీ 3 days కంటే ఎక్కువ ఉండడానికి ట్రై చేయకండి. ఎందుకంటే ఆ ప్లేస్ యొక్క ఇంపాక్ట్ అనేది కాస్త నెగిటివ్ సైకాలజీలోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే మీకు కాస్త బోరింగ్గా కానీ, లేకపోతే కనుక ఓకే మీకు అప్సెట్ అవ్వడానికి కానీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో కాబట్టి ఎక్కువ రోజులు కాకుండా 2 to 3 days ప్లాన్ చేసుకోండి, చాలు. అక్కడ ఉన్న ప్లేసెస్ అన్నీ కూడా కవర్ చేయడానికి ఆ టైంలో మీకు సరిపోద్ది. మనీ మేనేజ్మెంట్. సో బడ్జెట్ పరంగా ఏంటి అంటే కనుక చాలామందికి చిన్న వాటికి కూడా మనీ పరంగానే గొడవలు స్టార్ట్ అవుతాయండి. ఎందుకంటే ఎక్కువ పర్సంటేజ్ గొడవలు స్టార్ట్ అవడానికి రీజను మనీ పరంగానే ఉంటుంది. కాబట్టి మీరు వీలైతే కనుక నేను చెప్పిన ఈ టిప్ ఫాలో అవ్వండి. మీకు ఎలాంటి గొడవలు రాకుండా ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ మీ టూర్ను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారు. ఎలా అంటే ఒక పర్సన్ దగ్గరే మేనేజ్ చేయమనండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. అంటే ట్రావెలింగ్ కానీ, ఫుడ్ కానీ, లేకపోతే మొత్తం టోటల్గా అంతా ఎక్స్పెండిచర్ అంతా కూడా ఒక పర్సనే మేనేజ్ చేస్తారు. సో దీనివల్ల ఏమవుతుందంటే మీకు గొడవలు రావడానికి ఛాన్సెస్ ఉండవు. ఎందుకంటే ఒకరు ఎక్కువ ఖర్చు పెట్టారు, ఒకరు తక్కువ ఖర్చు పెట్టారు, లేకపోతే కనుక ఒకరు అమౌంట్ తీయాలి, లేదంటే ఒకరు అమౌంట్ తీయకపోవచ్చు. సో ఇలాంటి వాటి గురించి మీకు అసలు మిస్అండర్స్టాండింగ్ రావడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో ఒకరు మేనేజ్ చేయడం వల్ల ఇది మేనేజ్ చేస్తూ నేను ముందుగా చెప్పాను కదా మీకు ఒక గ్రూప్ క్రియేట్ చేసుకోమని. సో మీరు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఆ పర్సన్ దగ్గర గ్రూప్లో మెయిన్గా ఎక్స్పెండిచర్ ఏదైతే ఖర్చు అవుతుంది అనే దాని గురించి, అక్కడ ఉన్న ట్రావెల్ కానీ, ఫుడ్కి సంబంధించిన ఖర్చులు కానీ, వీటన్నిటిని కూడా వాట్సాప్లో జస్ట్ ఎగ్జాంపుల్గా మీకు అలా వాట్సాప్ గ్రూప్లో ఎంట్రీ చేసేసుకుంటూ ఉంటారు. సో దానివల్ల ఏమవుతుందంటే మీకు వాట్సాప్లో మొత్తం టోటల్గా మీరు దేనికి ఎంత ఖర్చు పెట్టారు అనేది ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటారు. మీకు వాట్సాప్లో గ్రూప్ ఉంది కాబట్టి మీకు అందరికి 4 మెంబర్స్కి అది వస్తూ ఉంటుంది. సో ఈ క్యాలిక్యులేషన్స్ అనేవి మీకు చాలా ఈజీ ఉంటుంది. మనీ అండ్ లాస్ట్లో మీకు ఎంత ఖర్చు అయింది ఏంటి అనేది కూడా మీకు జస్ట్ ఈజీగా చూస్తే తెలిసిపోతుంది. సో కాబట్టి వాట్సాప్ గ్రూప్లో మీరు ఖర్చు పెట్టిన మనీని ఆ పర్సన్ ఎంట్రీ చేస్తూ ఉంటాడు. సో దానివల్ల మీరు చూస్తూ ఉంటారు. సో దానివల్ల మీకు ఈజీ అవుతుంది మనీ మేనేజ్మెంట్. సో ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో ఏం క్యారీ చేస్తే బెటరు. ముందుగా మీరు టూర్ ప్లాన్ చేయాలనుకున్నప్పుడు ఏమేమి తీసుకెళ్ళాలనేది కొంతమందికి డౌట్ ఉంటుంది. సో ఏం లేదండి, బాయ్స్ అయితే కనుక సింపుల్గా మీకు కావాల్సిన పేస్ట్ బ్రష్, నార్మల్గా మీ రెగ్యులర్గా యూజ్ చేసేటివన్నీ కూడా మీరు తీసుకుంటారు. కాకపోతే ఏంటంటే కాస్త 3/4 షార్ట్స్ అండ్ నార్మల్ రెగ్యులర్గా ఇలా టీషర్ట్స్ అలా యూజ్ చేయడానికి ట్రై చేయండి. కాస్త ఏదైనా ఫారెస్ట్ ఏరియా అలా వెళ్ళాలనుకుంటే కూడా మీకు ఇది మోస్ట్ ఇంపార్టెంట్ నోట్ చేసుకోండి. మీరు సిటీ కాకుండా కాస్త ఫారెస్ట్ ఏరియా కానీ, లేదంటే ఇలాంటి జోన్కి ఎక్కడైనా ఎంటర్ అవుతున్నారంటే మీరు ముఖ్యంగా క్యారీ చేయాల్సినవి లైట్ అండ్ లైటరు
నైఫ్ అండ్ పవర్ బ్యాంక్, ఈ 4 మేనేజ్ చేయడానికి ట్రై చేయండి, తీసుకెళ్ళడానికి క్యారీ చేయడానికి. సో నెక్స్ట్ వచ్చేసి గర్ల్స్ అండి. గర్ల్స్ కూడా టూర్స్ ప్లాన్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు ఏం క్యారీ చేస్తే బెటర్ అనేది నేను ఒకసారి చెప్తాను, మీకు ఇంపార్టెంట్ కూడా అండ్ యూజ్ కూడా అవుతుంది. మీరు ఒకవేళ గర్ల్స్ క్యారీ చేయాల్సింటి రెగ్యులర్గా నార్మల్గా క్యారీ చేయాల్సింటి క్యారీ చేసుకోండి, మీరు తీసుకెళ్ళండి. బట్ ఇక్కడ ఏంటంటే మీరు ఒక ట్రెడిషనల్ డ్రెస్ తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు మేజర్గా టెంపుల్స్ ప్రిఫర్ చేస్తారు, టెంపుల్స్ విజిట్ చేయడానికి ఇలా. సో కాబట్టి మీరు ఒక శారీ కానీ లేకపోతే ఒక ట్రెడిషనల్ డ్రెస్ ఏదైనా సరే క్యారీ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే కొన్ని టెంపుల్స్లో అది మ్యాండేటరీగా ఉంటుంది ట్రెడిషనల్ డ్రెస్ అనేది. సో కాబట్టి మీరు ట్రెడిషనల్ డ్రెస్ ఒకటి క్యారీ చేయండి. అండ్ మీరు క్యారీ చేయాల్సినది ఒకటి ఉందండి, ఏంటో తెలుసా? పెప్పర్ స్ప్రే. ఎందుకు పెప్పర్ స్ప్రే అంటే కనుక చాలా ఇంపార్టెంట్ అండి గర్ల్స్కి. ఇప్పుడు చూస్తున్న సిచ్యువేషన్స్ ఎలా ఉంటున్నాయో, సో అన్ని సిచ్యువేషన్స్ మీ చేతిలోనే ఉంటాయి, మీరు హ్యాండిల్ చేయగలరు అని ఎప్పుడు అనుకోకండి. సో కాబట్టి మీరు సేఫ్టీ పరంగా పెప్పర్ స్ప్రేను మీకు చిన్న సైజు నుంచి ఇలా ప్యాకెట్లో పెట్టుకునే చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు కూడా చాలా వరకు దొరుకుతూ ఉంటాయి ఆన్లైన్లో. అన్ని అవి ఈజీగా అవైలబుల్గా ఉంటుంది. అంటే అందులో నార్మల్గా ఉంటుంది, చాలా హెవీగా ఇంపాక్ట్ చూపించేవి కూడా ఉంటాయి. సో దానివల్ల మీరు కాస్త సేవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే కొన్ని సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు వాటి నుంచి వితిన్ సెకండ్స్ ఆర్ మినిట్స్ వరకు కూడా మీరు ఆ టైంని సేవ్ చేసుకోవచ్చు. అంటే ఎస్కేప్ అవ్వడానికి కావచ్చు, లేకపోతే సేవ్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి మీరు పెప్పర్ స్ప్రేని వాడడానికి పాకెట్లో క్యారీ చేయడానికి ట్రై చేయండి మస్ట్ అండ్ షుడ్గా. అండ్ నెక్స్ట్ వచ్చేసి జీపీఎస్ అండి. జీపీఎస్ అనేది కంటిన్యూస్గా మొబైల్ ఆన్లో పెట్టుకోండి. అండ్ వీలైతే కుదిరితే జీపీఎస్ లైవ్ లొకేషన్ని మీ ఫాదర్కి కానీ లేదా మీ బ్రదర్కి కానీ మీ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఎందుకంటే అలా షేర్ చేయడం వల్ల మీరు వెళ్తున్న లొకేషన్ని ముందుగా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. కాబట్టి మీరు వెళ్తున్న రూట్ కాకుండా వేరే రూట్లో వెళ్తున్నారని ఏదైనా అబ్నార్మల్ అని అనిపించినా సరే, సో ఇంపాక్ట్ తొందరగా రియాక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి మీరు వెళ్తున్న లొకేషన్ ముందుగా చెప్పండి. అండ్ మీరు వెళ్తున్న లైవ్ లొకేషన్ మీ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. దానివల్ల మీకు చాలా యూజ్ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మీరు అక్కడికి చేరుకున్నారు, సో అక్కడికి రీచ్ అయిపోయారు విజిటింగ్ ప్లేస్కి. సో అక్కడికి మీరు టూర్కి అక్కడ రీచ్ అయ్యాక మీకు కావాల్సిన ఫస్ట్ ఏంటంటే హోటల్స్. సో హోటల్స్ పరంగా మీరు ఏంటంటే ముందుగా బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. లేదు అంటే కనుక మీరు అక్కడికి వెళ్ళినాకైనా సరే లోకల్స్ని అడిగి దగ్గరలో బడ్జెట్లో ఉండే రూమ్ను చూస్ చేసుకోండి. లేదు అంటే కనుక మీరు ఆన్లైన్లో సెర్చ్ చేసినా సరే దొరికేస్తాయి, ఈజీగా అవైలబుల్గా ఉంటాయి. అంటే booking.com కానీ లేదంటే కనుక మేక్ మై ట్రిప్, ఓయో, అగోడా ఇలాంటి వెబ్సైట్స్ చాలా ఉన్నాయి. సో వాటిలోకి వెళ్ళేసి మీరు ఈజీగా బుక్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఈ హోటల్స్ని మీరు తీసుకునే విధానం ఎలా ఉండాలి అంటే, మీరు సరౌండింగ్స్లో మీరు మేజర్గా ఎక్కువ లొకేషన్స్ని ఏదైతే కవర్ చేస్తారో అక్కడ రూమ్ తీసుకోవడానికి ట్రై చేయండి. సో దానివల్ల ఏంటంటే మీకు ట్రావెలింగ్ ఖర్చులు తగ్గుతాయి అండ్ మీకు టైం కూడా సేవ్ అవుతుంది. సో అందుకని దగ్గరలో అంటే మీరు ఎక్కువ ప్లేసెస్ని కవర్ చేసి దగ్గరలో తీసుకోవడానికి ట్రై చేయండి. అడిగి తెలుసుకోండి ఇక్కడ ఏదైనా విజిటింగ్ ప్లేసెస్ ఇంకా ఏదైనా ఉన్నాయా అండ్ మీకు తెలియని ప్లేసెస్ కూడా కవర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ అంటే ట్రావెలింగ్ అండి. ట్రావెల్స్ ఏంటంటే కనుక మనకు ఈ ఒక ట్రావెల్ చేయడానికి మీరు మ్యాక్సిమం వీలైతే కనుక పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని యూజ్ చేయడానికి ట్రై చేయండి. అంటే బడ్జెట్లో ట్రావెల్ చేయాలనుకున్న వాళ్ళు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే బస్సులు కానీ లేదంటే కనుక షేర్ ఆటోలు ఇలా వెళ్తూ ఉంటాయి. సో మీరు 4 మెంబర్స్ 5 మెంబర్స్ ఉంటే కనుక అసలు ఈజీగా ట్రావెల్ చేయొచ్చు, వాటిలో పెద్ద ప్రాబ్లం అనిపించదు. ఎందుకంటే మీ సిటీ బస్సులోనే ఇలా చూస్తూ ఉంటారు. సో వాటిలో ట్రావెల్ చేయడం వల్ల మీకు బడ్జెట్ అనేది చాలా తగ్గుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ అండి. బడ్జెట్ ట్రావెలర్ అయితే కనుక బడ్జెట్లో మీరు నియర్ బై ఉండే హోటల్స్ని చూసుకోండి. బడ్జెట్లో ఎక్కడ దొరుకుతుంది అనేది మీరు తెలిస్తే లోకల్స్ అడిగితే చెప్తారు. సో వాళ్ళని అడిగేసి మీరు బడ్జెట్లో ఫుడ్ను వెరీ ఎక్స్పెన్సివ్గా కాకుండా కాస్త బడ్జెట్లో చూసుకోండి. బట్ కాకపోతే ఇక్కడ ఏంటంటే ఫుడ్ పరంగా మీరు రెగ్యులర్గా తీసుకునే ఇంటి దగ్గర కానీ లేదంటే మన సైడ్ తీసుకునే ఫుడ్ కాకుండా కాస్త కొద్దిగా వెరైటీగా అక్కడ ఫేమస్ అయిన ఫుడ్ని తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకు అంటే మీరు అంత దూరం వెళ్ళాక అక్కడ ఉన్న ఫుడ్ని టేస్ట్ చేయకుండా ఉండడం వల్ల మీకు అంత పెద్ద యూజ్ అనేది ఉండదు. ఎందుకంటే మీరు చూసే ప్లేసెస్ కాకుండా ఫుడ్ను కూడా కాస్త మేనేజ్ చేయండి. అంటే అక్కడ ఉన్న ఫుడ్ను టేస్ట్ ఫుడ్ కావచ్చు లేదంటే అక్కడ ఉన్న ఫేమస్ ఫుడ్ను ట్రై చేయడానికి చూడండి మ్యాక్సిమం. నెక్స్ట్ వచ్చేసి కేర్గా ఉండడం. ఎలా అంటే గొడవల గురించి అండి. మనం రీసెంట్గా చూసాము గోవాలో ఇష్యూస్ గురించి ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. సో కాబట్టి మీరు ఒకవేళ అక్కడ ఉన్న సరౌండింగ్ ప్లేసెస్లో విజిటింగ్ చేసే టైంలో కానీ లేదంటే కనుక మీరు చూసే సందర్భాలలో ఏదైనా చిన్న గొడవలు కానీ లేదంటే కనుక మీకు అపార్థాలు ఏదైనా స్టార్ట్ అయినా లేదంటే కనుక మీలో కాకుండా బయట వాళ్ళ నుంచి కూడా ఏదైనా అపార్థాలు స్టార్ట్ అయినా సరే గొడవ పడకుండా ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే చిన్న గొడవలు కాస్త పెద్దగా అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అండ్ మీ ప్లేస్ కూడా కాదు, మీ నెగిటివ్ ప్లేస్ కూడా కాదు. సో కాబట్టి చిన్నగా గొడవని స్టార్ట్ చేయకుండా ఉండడానికి ట్రై చేయండి. అండ్ చిన్న విషయాలకు కూడా రియాక్ట్ అవ్వకపోవడం మంచిది. ఎందుకంటే చిన్న విషయాలకు రియాక్ట్ అవ్వడం వల్ల మీకే ఇంపాక్ట్ ఉంటుంది. అంటే మీరు సామెత వింటూ ఉంటారు, బుడదలో రాయి వేయడం వల్ల మనకే చిట్లుతుందని. సో కాబట్టి
అలాంటి వాటి గురించి మనం రియాక్ట్ అవ్వకపోవడం చాలా బెటర్. సో కాబట్టి మీరు మ్యాక్సిమం వీలైతే కనుక గొడవల జోలికి పోకుండా ఉండండి, అంటే చిన్న చిన్న వాటికి రియాక్ట్ అవ్వకుండా ఉండండి. ఓకే, టూర్ కంప్లీట్ అయింది అండ్ ఇప్పుడు మీరు ఇంటికి రిటర్న్ అవుతుంటారు. సో రిటర్న్ అయ్యే టైంలో రిటర్న్ అయిపోయే ముందు ఒకటేంటంటే మీరు అక్కడ లోకల్గా ఏదైనా ఫేమస్ అయిన వస్తువులు ఏదైనా ఉన్నాయా అంటే ఏదైనా సరే అక్కడ సంబంధించి అక్కడ విలేజ్లో ఉంటే కనుక విలేజ్కి సంబంధించి, లేకపోతే ఏదైనా సిటీ టైప్లో ఉంటే కనుక అక్కడ దానికి సంబంధించినది కానీ అక్కడికి సంబంధించిన ఏదైనా కానీ అలా ఒక వస్తువు తీసుకోవడానికి ట్రై చేయండి. అంటే ఏదైనా సరే వాట్ ఎవర్ మీకు గ్యాజెట్స్ పరంగా ఇష్టమైతే గ్యాజెట్స్ తీసుకోండి, లేదంటే కీచెన్స్ సింపుల్గా కీచెన్స్ తీసుకోండి అండ్ గర్ల్స్ అండ్ బాయ్స్ అయితే కనుక టీ షర్ట్స్ అలాంటివి తీసుకోవాలంటే టీ షర్ట్స్ తీసుకోండి. సో ఏదైనా సరే మీకు ఇష్టమైన ఒక వస్తువు కానీ ఏదైనా సరే తీసుకోవడానికి ట్రై చేయండి, అది మీకు గుర్తుంటుంది, నెక్స్ట్ చెప్పుకోవడానికి కూడా బాగుంటుంది అండ్ మీ ఫ్యూచర్లో కూడా కాస్త ఒక జ్ఞాపకంగా ఉండిపోతుంది. సో కాబట్టి ఏదైనా సరే ఒక చిన్న వస్తువు తీసుకోవడానికి ట్రై చేయండి వీలుంటే. సో నెక్స్ట్ వచ్చేసి మీరు రిటర్న్ అవుతున్న టైంలో మీరు ఒకవేళ టికెట్స్ బుక్ చేసుకొని రిటర్న్ టికెట్ అండ్ వచ్చే టికెట్ రిటర్న్ టికెట్ బుక్ చేసుకుంటే ఓకే. ఒకవేళ బుక్ చేసుకోకంటే కనుక మ్యాక్సిమం మీరు ఏం చేస్తారంటే కనుక వచ్చేటప్పుడు ఒకవేళ ట్రైన్లో వచ్చింటే రిటర్న్ అయ్యే టైంలో బస్సులో వెళ్ళడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీకు కాస్త టైం తీసుకున్నా సరే వచ్చేటప్పుడు ఒక ప్లేసెస్ని విజిట్ చేస్తారు కదా ట్రైన్లో, మీరు అదొక ఎక్స్పీరియన్స్ అనేది థ్రిల్ అనేది ఫేస్ చేసి ఉంటారు. కానీ బస్సులో వెళ్ళేటప్పుడు కూడా మీకు అదొక థ్రిల్ అనేది ఉంటుంది. సో అది కూడా ఎక్స్పీరియన్స్ అవ్వడానికి ట్రై చేయండి. సో ఇదండి ఈ మొత్తం టోటల్ టూర్ ప్లాన్ అనేది. మీకు చాలా బాగా ఇన్ఫర్మేషన్ అని నచ్చింది అనుకుంటున్నాను. ఇది ఒక టిప్స్ కూడా ఇవన్నీ కూడా. సో మీకు నచ్చింటే లైక్ చేయండి. మీ వాళ్ళకు కూడా మీ ఫ్రెండ్స్కి కూడా ఈ కొత్తగా టూర్ ప్లాన్ చేయాలనుకున్నా, లేకపోతే కనుక ఇలాంటి ట్రిప్స్ ప్లాన్ చేయాలనుకుంటున్నా సరే వాళ్ళందరికీ కూడా ఇది యూజ్ అవుతుంది. సో కాబట్టి మీ ఫ్రెండ్స్కి కూడా ఈ విషయాన్ని షేర్ చేయండి. సో ఈ వీడియో ఎంతో క్లోజ్ అండ్ నెక్స్ట్ వీడియోస్లో కలుసుకుందాం. బాయ్ బాయ్.